అస్సాంలో వరద విలయంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వందల గ్రామాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. లక్షల మంది జనం నరకం అనుభవిస్తున్నారు. అటు ఢిల్లీలోనూ కుండపోత వాన బీభత్సం సృష్టించింది. అసోంను వరదలు వదిలిపెట్టడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాలపై తీవ్ర ప్రభావం పడింది. చాలా ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పడుతున్నప్పటికీ 365 గ్రామాలు ఇంకా నీట మునిగే ఉన్నాయి. కుండపోత వానలు, వరద బీభత్సంతో 95 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 1.22 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా 15,000కు పైగా ఎకరాల్లో పంట భూమి దెబ్బతింది. వరదల తీవ్రతను పరిశీలించేందుకు అసోం సీఎం హిమంత కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మరోవైపు పొరుగు రాష్ట్రాలైన మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్లో రాబోయే 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. దీంతో అసోంలో మళ్లీ వరద ముప్పు పెరిగే అవకాశం ఉందని జనం ఆందోళన చెందుతున్నారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. హిమాచల్లోని చంబా జిల్లాలో కొండచర్యలు విరిగిపడి పదుల సంఖ్యలో వాహనాలు, ఇళ్లు, మట్టి, బురద, రాళ్ల కింద కూరుకుపోయాయి. అయితే ప్రాణ నష్టం సంభవించలేదు. ఉత్తరాఖండ్లో కుండపోతతో చార్ధామ్ యాత్రను 2 రోజుల పాటు నిలిపివేశారు. యాత్ర మార్గంలో పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలో భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో వరద నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. ఈ సీజన్లో అత్యధికంగా వర్షం కురిసిందని ఐఎండీ తెలిపింది. వచ్చే 4-5 రోజుల్లోనూ ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలతో ఘోర విషాదం చోటు చేసుకుంది. ప్రతాప్గఢ్ జిల్లాలో 100 ఏళ్ల నాటి పురాతన భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 6గురు మృతి చెందారు. మృతుల్లో 4 నెలల పసికందు కూడా ఉంది. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా యూపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లక్నో, మధుర, కాన్పూర్, ప్రయాగ్రాజ్, నోయిడాలో జనజీవనం స్తంభించింది. రాబోయే రోజుల్లో పశ్చిమ, తూర్పు యూపీలో ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పాత భవనాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.